సీఎం కేసీఆర్ గజ్వేల్ కి చేరుకున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సీఎం కేసీఆర్ గజ్వేల్ కి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు సీఎం కేసీఆర్. మరి కాసేపట్లో ఆయన అక్కడ మాట్లాడబోతున్నారు. గజ్వేల్లో మనం చూస్తున్నాము. గజ్వేల్ కి చేరుకున్న సీఎం కేసీఆర్ ని ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్న అనంతరం ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లటం, అక్కడ ఎన్నికల అధికారులకు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు ఆర్ఓ ఆఫీస్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించడం అనేవి జరిగినాయి. ఇక మధ్యాహ్నం సీఎం కేసీఆర్ కామారెడ్డికి చేరుకోబోతున్నారు. అక్కడ నామినేషన్ పత్రాల్ని సమర్పించబోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. నేతలంతా కూడా అక్కడ మనకు కనిపిస్తున్నారు. ప్రగతి భవన్లో పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు కేటీఆర్. ఆయన కూడా మరి కాసేపట్లోనే నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు సిరిసిల్ల వెళ్లబోతున్నారు. ఇక నామినేషన్ల కీలకమైన రోజుగా మనం ఈ రోజు చెప్పుకోవచ్చు. సీఎం కేసీఆర్ వాహనంపై మనకు కనిపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించి ఇక గజ్వేల్కి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ అధికారులు, కొంతమంది కీలక నేతలు వారంతా కూడా సీఎం కేసీఆర్ వెంట ఉన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ గజ్వేల్ కి చేరుకున్నారు. ప్రచార రథమెక్కారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో అక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు, సీఎం కేసీఆర్ అభిమానులు, అలాగే చాలా మంది అక్కడికి చేరుకున్నారు. కొంతమంది కీలక నేతలు, స్థానిక నేతలంతా కూడా సీఎం కేసీఆర్ వెంట ఉన్నారు. ప్రచార రథం ముందుకు కదులుతోంది. మరి కాసేపట్లోనే ఆర్ఓ ఆఫీస్లో సీఎం కేసీఆర్ నామినేషన్ పత్రాలు సమర్పించబోతున్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి. కొద్ది రోజుల క్రితమే కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్నికల ఈ నామినేషన్ పత్రాలకి సంబంధించిన డాక్యుమెంట్స్ ని తీసుకొని మరీ సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్లటం, ప్రత్యేక పూజలు చేయించుకోవడం కూడా జరిగింది. అక్కడే ఆయన ఆ నామినేషన్ పత్రాల మీద సంతకాలు చేయడం కూడా జరిగింది. అయితే అవి తీసుకొని సీఎం కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ కి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే నామినేషన్ పత్రాల్ని సమర్పించబోతున్నారు. మొత్తం కూడా గులాబీమయంగా కనిపిస్తోంది. గులాబీ నేతలు చాలా మంది అక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో అక్కడికి చేరుకున్నారు. ఇక మరింత కట్టుదిట్టమైన పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. మొత్తం బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రచార రథం ఎక్కారు సీఎం కేసీఆర్. ప్రత్యేక హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్నప్పటికీ అక్కడ వెహికల్ దిగి కొంతమంది కీలక నేతలతో సంప్రదింపులు జరిపి అక్కడి నుండి కూడా ఆయన ప్రచార రథం ఎక్కి ఆర్ఓ ఆఫీస్కి చేరుకోబోతున్నారు. ఆర్ఓ ఆఫీస్కి చేరుకున్న అనంతరం ఎన్నికల అధికారులకు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. అయితే సీఎం కేసీఆర్ వెంట కేవలం 5గురు మాత్రమే లోపలికి వెళ్లే అధికారం ఉంటుంది కాబట్టి కీలక నేతలు మాత్రమే సీఎం కేసీఆర్ వెంట లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇక పోలీస్ బందోబస్తుని కూడా మనం చూస్తున్నాం. చుట్టూతా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో గజ్వేల్ నుండి చాలా మంది కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వారంతా సీఎం కేసీఆర్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసే టైంలో ఆయన వెంట ఉండాలన్న ఉద్దేశంతో అక్కడికి చేరుకున్నారు. అండ్ కార్యకర్తలంతా కూడా భారీగా గుమిగూడిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అక్కడ గజ్వేల్లో కేసీఆర్ మరి కాసేపట్లోనే నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక మధ్యాహ్నం సమయంలో ఆయన కామారెడ్డిలో కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అందుకు సంబంధించి కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు జరిగింది. అక్కడ కూడా పకడ్బందీ ఏర్పాట్లు జరిగాయి. సీఎం కేసీఆర్ అక్కడికి చేరుకోబోతున్న నేపథ్యంలో కూడా భారీగా అక్కడి బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోబోతున్నారు. కార్యకర్తలంతా కూడా సీఎం కేసీఆర్ వెంట ర్యాలీగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిగా అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు పకడ్బందీగా చేశారు. ఇక ప్రచార రథంలో మనకు కనిపిస్తున్నారు సీఎం కేసీఆర్. ప్రచార రథం ముందుకు వెళ్తోంది. అయితే ఈ
ఆర్ఓ ఆఫీస్కి వెళ్లే క్రమంలో కీలక నేతలు కొంతమంది మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయి. అందరూ లోపలికి వెళ్లే అవకాశం లేనందున కొంతమంది మాత్రమే మనకి సీఎం కేసీఆర్ వెంట కనిపిస్తున్నారు. వారు వరకు మాత్రమే ఆర్ఓ ఆఫీస్లో సీఎం కేసీఆర్ తో పాటు వెళ్తారు. అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని కూడా సీఎం కేసీఆర్ సమర్పించబోతున్నారు. ఈ విధంగా ఈ రోజు నామినేషన్ల డే గడవబోతోంది. మొత్తంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు కీలక నేతలంతా సిద్ధమైన నేపథ్యంలో ప్రస్తుతం మనం సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయబోతున్న గజ్వేల్లో పరిస్థితిని చూస్తున్నాము. ర్యాలీగా ముందుకు వెళ్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే అనుమతించారు, అందరినీ అనుమతించట్లేదు. అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, ప్రొటెస్టులు కావచ్చు, అట్లాంటివి ఏవి జరగకుండా ముందుగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అండ్ నామినేషన్ కూడా దాఖలు చేశారు సీఎం కేసీఆర్. ఇక మరి కాసేపట్లో ఆయన అక్కడి నుండి మరో ప్లేస్కి తరలి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో కామారెడ్డిలో ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. ఇక హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వారు కూడా వారి వారి నామినేషన్ని దాఖలు చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే గజ్వేల్లో సభ ఉండబోతోంది. ఈ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడబోతున్నారు. రోజు చూస్తున్నాం మనం వరుస సభలతో సీఎం కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కొద్దిసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో గజ్వేల్లోనే సభలో సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆ సభలో విపక్షాలని ఏ విధంగా ఇరుకుని పెట్టబోతున్నారు సీఎం కేసీఆర్ అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అంశంగా మాట్లాడుకోవచ్చు. గజ్వేల్లో ఆయన పోటీ చేస్తున్న సందర్భంగా గజ్వేల్లో ఏ విధంగా మాట్లాడతారు అనే విషయాలకు సంబంధించి కూడా ఒక ఎగ్జైట్మెంట్ అయితే కనిపిస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా చేరుకుంటున్నారు. అండ్ స్థానిక ప్రజలంతా కూడా గజ్వేల్ సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారా, ఎటువంటి వరాలు ఇవ్వబోతున్నారా అనే విషయానికి సంబంధించి వారు కూడా భారీగా చేరుకున్నారు. ఇప్పటికే బ్యారికేడ్లు మనకు కనిపిస్తున్నాయి, పోలీసుల బందోబస్తు మనకు కనిపిస్తోంది, భారీగా పోలీసులు కూడా చేరుకున్నారు. ఒక పక్క నామినేషన్, మరో పక్క సభ కూడా ఉండబోతున్న నేపథ్యంలో పోలీసులు కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గజ్వేల్లో నామినేషన్ పత్రాల్ని ఇందాకే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం మరో స్థానమైన కామారెడ్డిలో కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే సభలో సీఎం కేసీఆర్ మాట్లాడబోతున్నారు. ఇక కీలక నేతలైనటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వారు కూడా వారి వారి నామినేషన్లను దాఖలు చేయబోతున్నారు. నామినేషన్ పత్రాలతో సహా వారు కూడా రిటర్నింగ్ అధికారి వద్దకు బయలుదేరిన పరిస్థితి కనిపిస్తోంది. విపక్షాలకు సంబంధించి అలాగే ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలు కూడా ఈ రోజే నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. కొంతమంది కీలక నేతలు కూడా నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ ఈ రోజు ప్రత్యేకమైన రోజు, ఈ రోజు మంచి రోజు అని తెలుస్తున్న నేపథ్యంలో ఈ రోజు నామినేషన్ దాఖలు చేసేందుకు కొంతమంది నేతలంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా ఈ రోజంతా కూడా నామినేషన్లతోనే సమయం గడిపే అవకాశాలు కనిపిస్తోంది. కీలక నేతలు వారి వారి స్థానాలకి ర్యాలీలుగా వెళ్లటం, వారి వెంట కార్యకర్తల సందడితో వెళ్లటం మనకి కనిపిస్తాయి. సో ప్రస్తుతం అయితే సీఎం కేసీఆర్ గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు సీఎం కేసీఆర్. మరి కాసేపట్లోనే గజ్వేల్ సభలో మాట్లాడబోతున్నారు. ఆయన ప్రత్యేకంగా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. ప్రతిసారి ఎన్నికల ముందు సీఎం కేసీఆర్కి ఇది ఒక సెంటిమెంట్. అక్కడ కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని అక్కడ ప్రత్యేక పూజలు అనంతరం నామినేషన్ పత్రాలపై అక్కడే సంతకం చేసి ఆ పత్రాల్ని, నామినేషన్ల పత్రాల్ని తీసుకొచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. సో ఆ సెంటిమెంట్ నే కొనసాగిస్తూ సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే గజ్వేల్లో నామినేషన్ పత్రాల్ని సమర్పించడం జరిగింది. మరి కాసేపట్లోనే సభలో మాట్లాడబోతున్నారు. ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి కాసేపట్లోనే కామారెడ్డి కూడా సీఎం కేసీఆర్ వెళ్లబోతున్నారు. అక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్కడి సభలో కూడా సీఎం కేసీఆర్ మాట్లాడబోతున్నారు అని తెలుస్తోంది. అయితే ఇది సాయంత్రం జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే మధ్యాహ్నం భోజన అనంతరం సీఎం కేసీఆర్ కామారెడ్డికి వెళ్తారని తెలుస్తోంది. ప్రస్తుతం కొంతమంది కీలక నేతలు మనకు కనిపిస్తున్నారు సీఎం కేసీఆర్ వెంట. వారంతా స్థానిక నేతలు. అక్కడి స్థానిక నేతలు కూడా ఆయన వెంట ఉండి నామినేషన్ పత్రాల్ని సమర్పించే టైంలో వారు కూడా ఉన్నారు. మరి కాసేపట్లోనే సీఎం కేసీఆర్ మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. సో అసలు ఏం మాట్లాడబోతున్నారు? గజ్వేల్లో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న సందర్భంగా ఆయన అక్కడ ప్రజలతో ఎటువంటి విషయాలపై మాట్లాడతారు అనేది ఒక ఆసక్తి కలిగించే అంశంగా కనిపిస్తోంది.
గజ్వేల్లో ర్యాలీగా వెళ్లారు సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేసేందుకు. అయితే ఆ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా భారీగా అక్కడికి చేరుకోవటం, పోలీసుల బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎవరూ కూడా తోపులాటలు లేదంటే సీఎం కేసీఆర్తో మాట్లాడేందుకు రావటం కానీ ఇటువంటివి జరిగే ఆస్కారం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎవరిని కూడా సీఎం కేసీఆర్ వద్దకు రానివ్వకుండా భారీగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వారంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సీఎం కేసీఆర్ నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు అని. సో ఆ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ముగిసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరి హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆయన కామారెడ్డికి కూడా చేరుకోబోతున్నారు. అక్కడ కూడా నామినేషన్ పత్రాలు సమర్పించబోతున్నారు సీఎం కేసీఆర్. గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ తిరుగు పయనమవుతున్నారు మనకు కనిపిస్తోంది. ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో గజ్వేల్కి చేరుకుని నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి మరి కామారెడ్డికి చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లోనే కామారెడ్డిలో కూడా నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు సీఎం కేసీఆర్ బయలుదేరారు. అక్కడ కూడా నామినేషన్ పత్రాల్ని అధికారులకు సమర్పించబోతున్నారు. కామారెడ్డిలో సభ కూడా ఉండే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే కామారెడ్డికి చేరుకొని నామినేషన్ పత్రాలు సమర్పించబోతున్నారు. అయితే అక్కడ నామినేషన్ దాఖలు చేసేందుకు సీఎం కేసీఆర్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. భారీ ర్యాలీగా సీఎం కేసీఆర్ వెంట వారు కూడా ఉండేందుకు ఏర్పాట్లు జరిగినట్టు మనకు కనిపిస్తోంది. హెలికాప్టర్లో ఆయన కామారెడ్డికి చేరుకోబోతున్నారు. అయితే 11 గంటలకు స్కెడ్యూల్ ప్రకారం సీఎం కేసీఆర్ గజ్వేల్కు చేరుకోవాల్సిన నేపథ్యంలో అక్కడికి చేరుకోవటం, నామినేషన్ను దాఖలు చేయడం కూడా జరిగిపోయింది. సో ప్రస్తుతం తిరిగి పయనమవుతున్నారు సీఎం కేసీఆర్. కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అనంతరం అక్కడి సభలో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి సీఎం కేసీఆర్. సో మనం చూస్తున్నాం విజువల్స్ లో సీఎం కేసీఆర్ తిరుగు పయనమయ్యారు గజ్వేల్ నుండి. గజ్వేల్లో కొద్దిసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలతో సహా కొంతమంది కీలక నేతలు సీఎం కేసీఆర్ వెంట రాగా ఆయన నామినేషన్ పత్రాల్ని రిటర్నింగ్ అధికారికి సమర్పించడం జరిగింది. అయితే నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కొంతమంది అక్కడ నేతలు కావచ్చు, కొంతమంది ప్రజలు కావచ్చు, వారు సీఎం కేసీఆర్ వద్దకి వచ్చి మాట్లాడటం జరిగింది. వారితో మాట్లాడి అనంతరం మరో స్థానంలో కూడా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న సందర్భంగా కామారెడ్డికి కూడా ఆయన చేరుకోవాలి. అక్కడ కూడా నామినేషన్ పత్రాల్ని అధికారులకు సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ తిరుగు పయనమయ్యారు. కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేస్తారు. మధ్యాహ్నం సమయంలో సీఎం కేసీఆర్ నామినేషన్ పత్రాల్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. సో అక్కడ అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి చేశాయి. బీఆర్ఎస్ కీలక నేతలైనటువంటి కామారెడ్డిలోని స్థానిక నేతలు, కీలకమైన నేతలు వారంతా కూడా అందుకు తగ్గ ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. అయితే సీఎం కేసీఆర్ అక్కడికి చేరుకోబోతున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎటువంటి అవకతవకలు చోటు లేకుండా, తావు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నుండి బయలుదేరారు. మరి కాసేపట్లోనే కామారెడ్డికి చేరుకోబోతున్నారు. ప్రత్యేకమైన హెలికాప్టర్లోనే గజ్వేల్కి చేరుకున్న సీఎం కేసీఆర్ అందులోనే కామారెడ్డికి కూడా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇమీడియట్గా ఆయన కామారెడ్డికి వెళ్ళబోతున్నారా, లేదంటే
ఆయన నివాసానికి చేరుకోబోతున్నారా అనే విషయాలకు సంబంధించి ఒక చిన్న క్లారిటీ అయితే ఇప్పటి వరకు రావాల్సింది. మధ్యాహ్నం దాఖలు చేసేందుకు ప్లాన్ చేసుకున్న ఆ స్కెడ్యూల్ అయితే ముందుగానే ప్రకటించినప్పటికీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం కామారెడ్డికి వెళ్ళబోతున్నారా లేదా అనేది పూర్తి వివరాలు ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం టైంలో కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసేందుకైతే సీఎం కేసీఆర్ ముందుగా ఈ స్కెడ్యూల్ని అయితే సిద్ధం చేశారు అధికారులు. అక్కడ అధికారికి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించబోతున్నారు. భారీ ర్యాలీగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తారు అని అయితే తెలుస్తోంది. హెలికాప్టర్ వద్ద నుండి కూడా దిగిన తర్వాత ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ శ్రేణులంతా భారీగా ర్యాలీగా ఆర్ఓ ఆఫీస్కి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ నామినేషన్ పత్రాల్ని సమర్పించబోతున్నారు సీఎం కేసీఆర్. అంతేకాకుండా కామారెడ్డిలో సభ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అక్కడ సీఎం కేసీఆర్ మాట్లాడబోతున్నారు అని తెలుస్తోంది. అయితే గజ్వేల్లోనే సభలో సీఎం కేసీఆర్ మాట్లాడతారు అని భావించినప్పటికీ సమయానుభావం వల్ల ముందుగా అక్కడ నామినేషన్ దాఖలు చేయాల్సిన అంశం కూడా మిగిలిన నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి సభల్లోనూ సీఎం కేసీఆర్ అటెండ్ కాకుండా డైరెక్ట్గా నామినేషన్ దాఖలు చేసేందుకు కామారెడ్డి వెళ్తున్నారు అని తెలుస్తోంది. అయితే కామారెడ్డిలో ఆయన నామినేషన్ పత్రాల్ని సమర్పించిన అనంతరం నామినేషన్ దాఖలు చేసిన తర్వాత సభలో మాట్లాడబోతున్నారు అని అయితే తెలుస్తోంది. అక్కడ ప్రజలతో మాట్లాడబోతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే పూర్తి చేశారు.